పడతాయి, మంచి నెయ్యి దొరుకుతుంది, ఆరోగ్యకరంగానే ఉంటుంది. కనీసం ఆ పని చేస్తూ మీరు ఈ పని చేయండి, ప్రయోజనం. ఆ పని చేస్తూ ఈ ప్రచారం చేయండి, బాగుపడుతుంది, ఉపయోగం. అది వదిలేసి ఇది మాత్రమే చేస్తే మీరు స్వార్థ రాజకీయ ప్రయోజనాలు కొన్నట్టు. అంతే కదా. అది వదిలేసి ఇచ్చేస్తే స్వార్థ రాజకీయానికి హిందుత్వాన్ని వాడుకుంటున్నట్టు, అది నెగిటివ్ గా వాడుకుంటాడు. ఇప్పుడు ఇందులో పవన్ కళ్యాణ్ గారు ప్రధాన భూమిక పోషిస్తున్నారా? వాస్తవంగా మొన్నటిదాకా జనసేన వాళ్ళు కూల్గా ఉన్నారు. ఎందుకంటే ఎందుకు మనకు తెలియని దాంట్లో ఏలు పెట్టి దేవుడి విషయంలో తప్పు మాట్లాడకూడదు, మనకి తెలిసి మాట్లాడచ్చు, తెలియక మాట్లాడదు, తెలిసి తెలియకుండా మాట్లాడకూడదు, ఇందులో రాజకీయాల కోసం అసలు మాట్లాడకూడదు. అందుకని చాలా వరకు కామ్గా ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఈ నివేదిక వచ్చి వీళ్ళు డిఫెన్స్లో పడ్డారో, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ని పిలిచి 2.5 గంటలు కూర్చున్నాక కదా ఇదంతా నడుస్తుంది. తర్వాత బీజేపీని పిలిచి బీజేపీ వాళ్ళని ఒత్తిడి చేస్తున్నారు కదా, వాళ్ళని కూడా మాట్లాడమంటున్నారు కదా. వాళ్ళైతే జంతుకోవు ఇది మాట్లాడలేదు, సింథటిక్ నెయ్యనే మాట్లాడుతున్నారు మ్యాక్సిమం వాళ్ళు. అంతే తప్పించి వాళ్ళు జంతుకోవు పందికోవు అంటలేదు. ఇప్పటికి కూడా వీళ్ళు పందికోవు జంతుకోవు అని మాట్లాడుతున్నారు. లేదని ఎవరు చెప్పాడని చెప్తున్నారు వీళ్ళు. ఇప్పటికి కూడా ముందని ఎవరు చెప్పారని జగన్ అంటున్నాడు. ఇక్కడ ఏంటంటే ఇంగ్లీష్ తెలుగు ట్రాన్స్లేషన్ తేడా అవుతుంది. రెండవది మన ఇష్టం, రాజకీయంగా మనం ఏం మాట్లాడినా పర్లేదు అన్నటువంటిది. ఒక్కటే బాధేసేదల్లా తిరుపతితో బిగించేసి, తిరుపతి లడ్డూ నుంచి బిగించేసి, పందికోవులు ఆవుకోవులతో బిగించేసి, ఇప్పుడు శ్రీశైలం నుంచి అన్ని గుళ్ళల్లో ఇదే జరిగిందంటే నిజంగా అన్ని గుళ్ళల్లో